పరిశుద్ధమైన ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములైనా. జగత్తుకు పునాది వేయబడక ముందే మా పట్ల మీకు కలిగిన ప్రణాళికను బట్టి మాకిచ్చిన ఈ రక్షణ మార్గముకై స్తోత్రములు నాయనా. మీ మాట అమూల్యమైనది, కానీ మట్టి దేహాల్లో ఉన్న మాకు ధ్యానించడానికి తగిన శక్తి మీ ఆత్మ ద్వారా దయచేసి ఉపదేశించి మీకు మరింత చేరువయ్యేలాగన ఎల్లప్పుడూ మీ స్వాధీనమందు మమ్మను కాచి కాపాడమని, నిత్యత్వంలోనికి చేరుకోవటానికి సాయశక్తుల మేము మీకు లోబడి సాధించుకునేలాగా మమ్మను మీ కృపలో ఎల్లప్పుడూ భద్రపరచమని మీ చేతులకి అప్పగించుకుంటూ, మా నిమిత్తం ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మార్గాన్ని చూపి మాదిరి చూపి రక్షణ మార్గాన్ని ఏర్పరిచి తన రక్తాన్ని పెట్టి మాకు విముక్తి ప్రసాదించిన మీ ప్రియ కుమారుడు మా పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, మరి చాలా కాలం నుండి వాక్యాన్ని మీరు వింటున్నారు. ఎన్నో పర్యాయములు మరి సంఘానికి రావటం వినటం ఎంతో లోతుల్లో మనము వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకి 10 సంవత్సరాలకి పైగానే మనము ప్రయాణించి ఉంటున్నాము క్రీస్తు సంఘముల కోయిట్లో. కాబట్టి ఒక్కడు మీకు మూల పాఠములు మరలా చెప్పులట్టుగా మీరు ఉన్నారో లేదో తెలుసుకోవాలి. నేను ఈవేళ ఏముండదు, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకు తెలుసో లేదో ఒకసారి పరిశీలించుకోండి. అంటే గ్రాఫ్లో ఎక్కడున్నారు, అక్కడ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా, మీకు మీరే పరిశీలించుకోండి. ఎందుకంటే రక్షణ అనేది చాలా తేలిగ్గా తీసుకుంటారు చాలా మంది. రక్షణ గురించిన వివరణ కానీ విషయం కానీ ఎక్కడ చెప్పరు. సంఘం అంటే ఏదో అలా కాలక్షేపానికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేవుడున్న లోకానికి వెళ్ళటం అది ఎలా సాధ్యము, ఎలా సాధించుకోవాలనేది తపనతో ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే మన గమ్యము నరసాపురం కాదు, మన గమ్యం ఎక్కడ? పరలోకము అనేది మన గమ్యము. కాబట్టి మన దృష్టి, ఎందుకంటే పితరులు కూడా, బైబిల్లో ఉన్న పితరులు కూడా ఎక్కడ చూస్తారు? పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచు వాగ్దత్త భూ ప్రాంతంలో గుడారాల్లో బ్రతికారంట వాళ్ళు. గుడారాలు ఎప్పుడు వేసుకుంటారు? రేపు తీసేస్తాం. ఖైమా, ఇక్కడ ఖైమా అంటే మనకు బాగా తెలుసు కదా. గుడారం అంటే కొద్దిసేపు ఉంటుంది, తర్వాత తీసేస్తారు. కానీ పర్మనెంట్ హౌస్ కాదు అది, గుడారం. గుడారాల్లో బ్రతికారంట అబ్రహాం గారు కూడా. అబ్రహాం గారు, యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ ఎక్కడ బ్రతికారు అంటే ఇది శాశ్వతము కాదు, శాశ్వతమైన లోకము, పునాదులు గల పట్టణం. ఆ పునాదులే మనము చూస్తున్నాం ఇప్పుడు బైబిల్లో. కాబట్టి మన పితరుడు, మానవులకు ఆది మానవుడు ఆదాము. ఆదాము చేసిన పాపాన్ని బట్టి నష్టం ఆదాము గారికి వచ్చిందా? సకల మానవ జాతికి వచ్చిందా? అందరికీ వచ్చింది నష్టం. కేవలం ఆదాము హవ్వమ్మలకు మాత్రమే కాదు. ఇప్పుడు ఆదాము గారి దగ్గర మనం కొద్దిసేపు అక్కడికి వెళ్ళి, ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము గారి స్థితి, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆదాము గారి స్థితి అర్థమవుతుందా? బుక్ పేపర్ ఏదైనా ఉంటే గ్రాఫ్ వేసుకోండి. బిఫోర్ యాడమ్ సిన్డ్, ఆఫ్టర్ యాడమ్ సిన్డ్. ఆజ్ఞను అతిక్రమించక ముందు, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత స్థితి ఏంటి ఆదాము గారిది తెలుసు ఎప్పుడైనా? ఎందుకంటే మనం అందరం కూడా ఎవరి నుండి కలిగాము? వాళ్ళ నుండే. భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషి కూడా ఆదాము హవ్వమ్మల నుండే పుట్టుకొచ్చారు. అందరూ కూడా సకల మానవ జాతికి వాళ్ళే ప్రారంభకులు. కాబట్టి ఆదాము గారు
తప్పు ఎందుకు చేశాడంటే ఏం చెప్తారు మీరు? ఆజ్ఞను ఎందుకు అతిక్రమించారు ఆదాము గారు? ఆదాము గారు ఏ స్థితిలో ఉండి ఆజ్ఞను అతిక్రమించాడు? ఆదాము గారు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆయన స్థితి ఎలా మారింది? చాలా కాలంగా మనము పరిశీలించుకుంటున్నాము. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, అవునో కాదో చెప్పుకోండి. ఓకే, ఆదాము గారు అతిక్రమించక ముందు, ఆజ్ఞను అతిక్రమించక ముందు, ఓకే, పాపము చేయగలిగే స్థితిలో ఉన్నాడా? మళ్ళా ప్రశ్నలు రిపీట్ తెలుగులోనే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము గారు పాపము చేయగలిగే స్థితిలో ఉన్నాడా? ఉన్నాడు అని చేయి ఎంత ఎత్తారు? ఓకే, కొంతమంది ఎత్తట్లేదు. పాపము చేయకుండా ఉండే స్థితిలో ఉన్నాడా? రెండో ప్రశ్న, పాపము చేయగలిగే స్థితిలో ఉన్నాడా? అవునా కదా? పాపము చేయకుండా ఉండే స్థితిలో ఉన్నాడా? అవునా కదా? రెండు అవునా? రెండు అవును. అవునా? అవును. ప్రశ్న ఎంతగా అర్థమైందా? అవ్వలేదు. అర్థమైంది కదా? సో పాపము చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. ఈ రెండు స్థితులు ఆదాము హవ్వముల్లో ఉన్నాయి ఆజ్ఞను అతిక్రమించక ముందు. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఏ స్థితిని కోల్పోయాడు? ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత పాపము చేయగలిగే స్థితిలో ఉన్నాడు ఆదాము. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఆజ్ఞ అంటే పండు తిన్న తర్వాత పాపము చేయగలిగే స్థితిలో ఉన్నాడా? పాపము చేయకుండా ఉండే స్థితిలో ఉన్నాడా? ఇదండి బైబిల్ స్టడీ అంటేనే. మరి ఇప్పుడు కోల్పోయిందేంటి? ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఇంతకీ లాస్ ఏంటి? మరలా చెప్తున్నాను, తినక ముందు, ఆజ్ఞను అతిక్రమించక ముందు పాపము చేయగలిగే స్థితి ఉంది, పాపము చేయకుండా ఉండే స్థితి కూడా ఉంది ఆదాము హవ్వములకి. కానీ ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత పాపము చేయగలిగే స్థితి ఉంది, కానీ పాపము చేయకుండా ఉండే స్థితి లేదు. అక్కడ ఇలా కొట్టేసుకోండి. ఇప్పుడు నేను పుట్టుకొచ్చాను ఇన్ని సంవత్సరాల తర్వాత, ఆదాము గారి తర్వాత. అక్కడ మీరెట్టుకోండి, మనం ఏ స్థితిలో పుట్టుకొచ్చామో చెప్పండి. ఇప్పుడు మనం పాపము చేయగలిగే స్థితి ఉందా? పాపము చేయకుండా ఉండే స్థితి ఉందా? మనకి లేదు. మనకి పాపము చేయకుండా ఉండే స్థితి లేదు పుట్టిన బిడ్డ నుండి. ఇది లాస్ అన్నమాట. ఇంకొకటి, చనిపోతున్నామో ఆ స్థితి ఆదాము గారికి ఉందా? ఆజ్ఞను అతిక్రమించక ముందు చచ్చిపోయే స్థితి ఉందా? చచ్చిపోకుండా ఉండే స్థితి ఉందా? ఇప్పుడే రావు మీకు ఆన్సర్లు, మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే దేవుడు జీవవృక్ష ఫలానికి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆదాముని ఎందుకు ఆపేశాడు? చదువుదాం అది. మొదటి పేజీకి వెళ్ళిపోండి, ఆదికాండం 3వ అధ్యాయము. ఎక్కడుంది అది? అప్పుడు దేవుడైన, అంటే 22వ వచనం, 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను.
అంటే ఒకవేళ ఫలాలు తీసేసుకుంటాడు. ఇంకో చెట్టు కూడా ఉందన్నమాట అక్కడ. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం ఒకటి ఉంది, జీవ వృక్ష ఫలం కూడా అక్కడ ఉంది. ఒకవేళ ఆదాము ఇప్పుడు మంచి ఏదో చెడేదో తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఆదాము చెయ్యి చాసి ఆ జీవ వృక్ష ఫలాలను తీసుకుని తిని నిరంతరము జీవిస్తాడేమో అని ఏం చేశాడు? ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచడం ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసాను. అంటే ఆదాము చావకుండా ఉండే స్థితి ఉందా? పండు తినక ముందు ఉంది కదండి. లేకపోతే ఎందుకు ఆపుతాడు అక్కడికి వెళ్తానికి? ఒకవేళ అంటే కండిషన్ ఏంటి? ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు చచ్చిపోతావు. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటే బ్రతుకుతావు. ఫిజికల్ డెత్ కూడా. మీకు సందేహం రావచ్చు, ఎందుకంటే చాలాసార్లు చెప్పాను నేను, ఫిజికల్ డెత్ ఈస్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ సిన్. భౌతికమైన మరణము పాపము వలన వచ్చు జీవితము కాదు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక కోణంలో ఆలోచించండి. మరి ఒకవేళ ఫిజికల్ డెత్, నిరంతరం జీవిస్తాడేమో ఆ ఫలాన్ని తినేసి అని అక్కడ ఖడ్గ జ్వాల ఫోన్లు పనిచేయండి. అక్కడ కెరూబులను పెట్టి ఆపేసి ఆదాము గారిని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఏదైనా తోటలో నుండి బయటికి పంపించేస్తాడు. అంటే తినకూడదు ఇప్పుడు ఆదాము గారు. తింటే ఏమవుతాడు? నిరంతరము బ్రతుకుతాడు. ఎందుకంటే స్థితి బాగోలేదు ఇప్పుడు ఆదాము గారిని. మంచి చెడ్డలు తెలుసుకునే స్థితిలోకి ఆదాము వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఆ ఫలాన్ని తినటానికి అర్హుడు కాదు. ఇప్పుడు లాస్ ఏంటనేది మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. బైబిల్లో 3 పదాలు మీకు తెలియాలి. బైబిల్లో 3 పదాలు మీకు తెలియాలి తెలుగులో. మొదటి పాపము, మూల పాపము, అసలు పాపము. మరలా రిపీట్ చేస్తున్నాను. ఫండమెంటల్స్, ఈ బేసిక్స్ ఇంతకాలం అయిన తర్వాత ఎందుకు చెప్తానంటే ఇప్పుడు చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఏంటది? మొదటి పాపము అంటే ఫస్ట్ సెన్. మొదటి పాపము అంటే ఫస్ట్ సెన్. రెండవది మూల పాపం అంటే ఒరిజినల్ సెన్. ఇంగ్లీష్లో ఒరిజినల్ సెన్. మూడవది అసలు పాపము. అసలు పాపం అంటే యాక్చువల్ సెన్. ఏంటది? యాక్చువల్ సెన్. ఫస్ట్ సెన్, ఒరిజినల్ సెన్, యాక్చువల్ సెన్. సాధారణంగా వినుండ్రు మీరు ఇంతవరకు. మొదటి పాపము ఎవరికి చెందుతుంది? అంతే, ప్రత్యేకంగా ఆదాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించేనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. సో మొదటి పాపము ఆదాము గారికి చెందుతుంది. ఓకే, ఆ మొదటి పాపము నుండి వచ్చిన ప్రతిఫలమే మూల పాపము. ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫస్ట్ సిన్ అన్నమాట. ఆ మొదటి పాపము నుండి వచ్చిన ప్రతిఫలమే మూల పాపం. మూల పాపంలో ఏం కోల్పోయారు ఆదాము గారు? పాపము చేయకుండా ఉండే స్థితిని కోల్పోయాడు అనమాట. ఆదాము గారు కోల్పోయారు. ఆదాము హవ్వముల నుండి పుట్టుకొస్తున్న వాళ్ళందరూ కూడా పాపము చేయకుండా ఉండే స్థితిని కోల్పోయాం. మనం లేదు అని చెయ్యెత్తుతావా? ఎత్తగలవా? ఎత్తలేవు. ఒకవేళ లేదు నేను పాపము చేయకుండా ఉండే స్థితి నాకుంది అని నువ్వంటే ఒక్కడైనా పాపము చేయకుండా నిలబడిన వాడు ఉన్నాడా? ఏ వేదము లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. అందరూ పాపము చేసి, ఎందుకు అందరూ పాపము చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కడైనా నిలబడాలి కదా, ఒక్కడైనా పాపము చేయకుండా ఉండగలగాలి కదా, ఉండలేదు. ఎందుకు అంటే అందరిలో ఇప్పుడు ఏ పాపం ఉంది? వెరీ గుడ్. అందరిలో ఏ పాపం ఉంది? మూల పాపం ఉంది. ఈ మూల పాపం అంటే ఏంటి అనేది, మూల పాపం చూద్దామా? దావీదు గారు అన్న మాట చూడండి. 51వ కీర్తన. బెత్షెబా దగ్గరికి వెళ్ళి పరాయోడు భార్యను తెచ్చేసుకొని చేయరాని పని చేసి దోషిగా దేవుడి ఎదుట నిలబడ్డాడు. ధర్మశాస్త్రం తెలిసిన దావీదు మహారాజు గారు దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ఏ మనిషి గురించి అయితే దేవుడు సాక్ష్యం ఇచ్చాడో ఆ దావీదు గారు చేయరాని తప్పు చేసి ఇప్పుడు పశ్చాత్తాపంతో నాతాను అనే ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు పశ్చాత్తాపంతో ఆయన రాసినటువంటి కీర్తన ఎక్కడ? 51వ కీర్తననా? ఓకే, అది కాదు, 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున. ఏ పాపం ఇది? మూల పాపం. మనకెప్పుడు చెప్పలేదు ఇది, ఇప్పటి వరకు అర్థం కాల. మూల పాపం అంటే మూల పాపం ఉన్నవాడు ఖండితముగా ఏం చేస్తాడు? పాపము చేస్తాడు. ఖండితం అది. అందుకే దావీదు గారు పశ్చాత్తాపంతో పలుకుతున్న మాటలు అన్నమాట. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగా, అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ సిన్లెస్ హ్యూమన్ బీయింగ్ టు బి బోర్న్ ఫ్రమ్ ఎ సిన్ఫుల్ హ్యూమన్ బీయింగ్. పాప సహితునిలో నుండి అంటే పాపం ఉన్నవాడిలో నుండి పాపము లేనివాడు పుట్టగలిగిన ఎంతో మేలు. అంటే పుడతాడనా పుట్టలేడనా? పుట్టలేడని. ఏ పాపం అది? ఏ పాపం అది? అంటే మనుషులందరూ ఏ పాపముతో పుడుతున్నారు? బైబిల్లో ఉన్న మాట అండి అది. కాదని నువ్వు అనగలవా? కాదని నువ్వు అనగలవా? నా మనసులో ఉన్న కోరికను బట్టి మంచి నేను చేయలేకపోతున్నాను అన్నాడు ఒక భక్తుడు. మంచి చేయాలనే తలంపులైతే నాకు వస్తున్నాయి, కానీ క్రియ అయితే నా దేహం నుండి బయటికి రావటం లేదు. చెడే చేస్తుంది నా దేహము. అంటే నాలో ఏదో ఒక నియమము నా మనసునందున్న ధర్మశాస్త్రం నుండి నన్ను లోపరుచుకుని చేయరాని పని చేయించేస్తుంది నా అవయవాల చేత. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? అది ఇక చేయుచున్నది నేను కాదు, నాలో ఉన్న. ఎక్కడుంది అది వచనము? రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. ఎక్కడది? 6 పౌలు గారు అన్నమాట చాలా సార్లు మనము విశ్లేషించుకున్నాము. 7వ అధ్యాయము వచనము 23 అంట. చూడండి, అది చదవండి ఒకసారి గట్టిగా. ఎస్, అది చేయించున్నది నేను కాదు, కానీ నాలో ఉన్న పాపము. ఎక్కడది? 18 నుంచి చదవమ్మా. అదే అధ్యాయం
నాయందు అనగా ఓకే ఓకే ఇంకా వెళ్ళిపోయి అక్కడ చివరి ఆ సెంటెన్స్ కావాలి నాకు. సరే చదువు. చెయ్యరాని కీడైతే చేస్తున్నాను, మంచి అయితే నాకు తెలుస్తుంది ఇది మంచి ఇది చెడు అని నా మనసు చెప్తుంది, కానీ నా శరీరం అలా చేయటం లేదు. చెయ్యకూడదు పని నా శరీరం చేసేస్తుంది, అంటే అదుపు తప్పింది నా శరీరము, నేను ఇష్టం లేని పని చేసేస్తున్నాను. కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. ఏంటి నీ యందు నివసించు పాపము? మూల పాపం, ఒరిజినల్ సిన్, విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ సిన్. మొదటి పాపము నుండి వచ్చిన ప్రతిఫలమే మూల పాపానికి మనుషులందరూ బాధ్యులయ్యారు. చూసారా? కానీ మరొకరు వచ్చి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అన్నారు మన ప్రభువు. ఆ వచనం ఎవరికైనా తెలుసా? బైబిల్ చదివే త్వరగా. యేసుక్రీస్తు వారు అక్కడ అంటారు కదా, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపింపగలరు? హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఇస్ సిన్ ఇన్ మీ? యేసుక్రీస్తులో లేని పాపం ఏంటి? మూల పాపం. ఆయనలో లేదు. ఆయనలో ఎందుకు లేదు చెప్పండి? మూల పాపము. ఆయన ఆదాము గర్భము నుండి వచ్చిన వాడు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46 చదవండి. యేసుక్రీస్తు వారు ఆయన నోటి ద్వారా వచ్చిన మాట అది. ఒక భక్తుడేమో ఇక చేయనది నేను కాదు నా యందు నివసించు పాపం అన్నాడు పౌలు. మరొక మహనీయుడు వచ్చి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపింపగలరు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? అంటే చాలమ్మా, అంటే ఆయనలో పాపం లేదు, నాలో ఉందని ఎవరు ఎస్టాబ్లిష్ చేయగలరు అంటున్నాడు. అంటే ఆయనలో ఏ పాపము లేదు? మూల పాపం లేదు. ఎందుకు లేదు అంటే ఆయన ఆదాము గర్భము నుండి వచ్చిన మనిషి కాదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మరి ఏంటండి లాస్ ఆదానికి అంటారేంటి? చూసారా? అంటే ఇప్పుడు మొదటి పాపము మూల పాపము, ఫస్ట్ సిన్, ఒరిజినల్ సిన్. అంటే మనం అందరము లోపల ఆ మూల పాపంతో మనం పుడుతున్నాము. ఇప్పుడు మీకు టక్కనే ఒక క్వశ్చన్ రావాలి మైండ్లో, అయ్యో పుట్టిస్తున్నది దేవుడే కదా నన్ను, అంటే నన్ను మూల పాపముతో దేవుడు పుట్టిస్తున్నాడా? ఒకవేళ అలాగ పుట్టిస్తుంటే నాలో పాపంతో నేను పుడుతున్నప్పుడు పాపమే కదా నేను చేస్తాను. ఇప్పుడు మరలా దేవుడు నువ్వు దోషివి అని చెయ్యెత్తి నన్ను చూపనేలా వస్తుందా ప్రశ్న? నేను పాపము చేసే స్థితిలోనే పుడుతున్నాను కాబట్టి నేను పాపమే చేస్తాను, అదే నా నుండి వస్తుంది. అలాగా నేను ఆ స్థితిలో పుట్టినప్పుడు, పుట్టిస్తున్నది దేవుడైనప్పుడు ఎందుకు దేవుడు నన్ను దోషిగా నిలబెడుతున్నాడు? దానికి మీ సమాధానం? ఎందుకంటే గర్భఫలము బిడ్డ, ఇదిగో వాళ్ళని చూడండి, యెహోవా ఇచ్చి బహుమానము. అంటే బహుమానాన్ని మూల పాపం పెట్టి దేవుడు పంపుతున్నాడా? ప్రశ్నలు వస్తాయి చూడండి అలాగా. ఒకవేళ అలాగే ఇప్పుడు బిడ్డలో పాపం ఉందంటే మనకు మనసు ఒప్పుకోదు.
పాము పిల్ల, చిన్న పిల్లని తీసుకుని మెడలు వేసుకోవచ్చా? పాము పిల్లని, చిన్న పిల్లని, పులి పిల్లని, చిన్న పిల్లనండి. చిన్న పిల్లని పట్టుకుని ఏమైనా చేస్తుంది పులిపిల్ల? నిస్సహాయ స్థితిలో ఉంటుంది పులిపిల్ల. దాంతో ఆడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అదే ఇంత ఎత్తైన తర్వాత జూలు పట్టుకోగలుగుతావా? నీ వల్ల కాదు. ఎందుకు అంటే చిన్న పిల్లగా ఉన్న పులిలో భక్షించే స్వభావం ఉందా? ఉంది. ఆ టైంలో అది భక్షింపగలుగుతుందా? లేదు. పాలు తాగుతుంది, తల్లి పాలు. మరి అది ఎప్పుడు మాంసం తినేస్తుంది? ఎదిగి బలం పుంజుకుని గట్టిగా తయారవుద్ది చూడు, అప్పుడు అది మాంసమే తింటది, పాలుగా తింటది. కాకపోతే చిన్నప్పుడు ఆ మాంసము తినే స్వభావం ఉందా? చంపే స్వభావం ఉందా పులిలో? ఉందండి. పాములో విషము కక్కే స్వభావం ఉండదా? ఎప్పుడు బయటపడుతుంది అది? పెద్ద ఎదిగినప్పుడు బయటపడుతుంది. పిల్లల్లో ఉన్నప్పుడు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే ఉంది లోపల. కానీ ఎప్పుడు బయటకు వస్తుంది? వాళ్ళని ఎందుకు చూడటం, మనల్నే చూసుకుందాం. మనంత దరిద్రులు ఎవరు ఉండరు. ఈ నోటితో ఎన్ని అబద్ధాలు ఆడతాము. పిల్లల్ని ఎందుకు అమాయకంగా ఆడలేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేయట్లా. అదే వయసు వచ్చిన తర్వాత చూడండి, వాళ్ళ రియాక్షన్, యాక్షన్ అంతా మారిపోద్ది. అంటే వాళ్ళలో ఉంది, గూడు కట్టుకుని ఉంది. అదే మూల పాపం. కాకపోతే ఇంకా క్రియ రావట్లా. క్రియ వచ్చితే దాన్ని ఏమంటారు? ఇప్పుడు క్రియ వచ్చేసింది. ఆ స్వభావాన్ని బట్టి చేసేస్తుంది. పౌలు గారు అన్నట్టు మైండ్లో అయితే మంచి చేయాలనే ఆలోచన ఉంది, కానీ నా చేతులు అలా చేయట్లేదు. అబద్ధం ఆడుట నేరము, కానీ అబద్ధమే ఆడుతున్నాను. మోసం చేయకూడదు, మోసమే చేస్తున్నాను. అయ్యో ఏంటిది, నాకు ఇష్టం లేని పని నా దేహం చేస్తుంది, ఏదో నన్ను లోపరుచుకుంటుంది. ఎప్పుడు క్రీస్తులోనికి రాకముందు ఆయన స్థితి చెప్పాడు రోమపత్రికలో. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం కింద ఉన్నాను, మంచి ఏదో తెలుసు, ధర్మశాస్త్రాన్ని పఠించాను, కానీ మంచి అయితే నేను చెయ్యలేక పోతున్నాను. ఏదో నన్ను లోపరుచుకుంటుంది. నా శరీరంలో, దేహంలో మరొక నియమము నన్ను కట్టుపడేసి పాపానికి అమ్మేస్తుందని అన్నాడు. ఎవరు నన్ను విడిపించగలరు ఇప్పుడు అంటున్నాడు. అంటే అది చేస్తున్నది నేను కాదు, నాలో ఉన్న పాపం. మనలో ఉన్న పాపమే మూల. ఇదే ఆదాము నుండి మనకు వచ్చింది, నో డౌట్. అందుకే మనకు ఒక పదం చెప్పొచ్చు ఇంగ్లీష్లో, విఆర్ DOA. విఆర్ DOA, డెడ్ ఆన్ అరైవల్. ఎవరు మనము? డెడ్ ఆన్. ఎక్కడికి అరైవల్? తల్లి గర్భములో నుండి. అదే దావీదు గారు పలికిన మాట, నేను పాపములో పుట్టినవాడను. అంటే హీఈస్ డెడ్ ఆన్ అరైవల్. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి. ఇప్పుడు అర్థమైందండి ఆ మాట నాకు, ఇదివరకు అర్థం కాల. మరి ఇప్పుడు ఇంతకీ ఇంకొక పాపం ఉంది, ఏంటది? అసలు పాపము, యాక్చువల్ సిన్. అది అర్థం అవ్వాలంటే యాకోబు గారి పత్రిక వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఈ యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు మహాభక్తుడు. మొదటి అధ్యాయం మొదటి పేజీలోనే ఉంటుంది కదా. దురాశ గర్భము ధరించి, ఎక్కడుంది చెప్పండి? 14వ వచనం, మొదటి అధ్యాయము 15. మరలా నేను 12 నేను చదవండి, బాగుంటుంది. శోధన సహించువాడు ధన్యుడు. అంటే శోధన అందరికి వచ్చేస్తుంది మనుషులకి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు
తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎవరో శోధనను నిజంగా బేర్ చేసుకున్నవాడు, సహించినవాడు టెంప్టేషన్ ని. ఓకే, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదంట. ప్రతి వాడును ఇక్కడ జాగ్రత్తగా చదువుతున్నాను చూడండి. ప్రతి వాడును అంటే అందరూ, యూనివర్సల్ స్టేట్మెంట్స్ అంటారు వీటిని. యూనివర్సల్ అండ్ అందరికి చెందే లేఖనం ఇది. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి. స్వకీయమైన దురాశ అంటే ఏంటి? నాలో ఉన్న దురాశ. స్వకీయ అంటే ఎవరి దురాశ వాళ్ళని, అంతేనా? ఇందులో ఎవరైనా మినహాయింపు ఉన్నారా? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపు. అంటే శోధకుడు వస్తున్నాడు అంటే నీలో బీజం ఉంది, నీలో బీజం ఉంది, నీలో చేయగలిగే కెపాసిటీ ఉంది. శోధకుడు వస్తున్నాడు అనమాట నీ దగ్గరికి శోధించడానికి. ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. ఎక్కడ కంఠం ఎక్కడ జరుగుతుంది? లోపల. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మరల దురాశ గర్భము ధరించి పాపం ఎక్కడ అంటే బీజం ఎక్కడ పడుతుంది? బయట కాదు, బయట లోపల. లోపల తప్పు చేసి వాడు వెంటనే ఏమి చేయడు. మళ్ళీ పక్కోడికి చూడకండి, నీలో నువ్వే చూసుకో, తెలిసిపోద్ది. నువ్వు అబద్ధం ఆడాలనుకో, ముందుగానే ప్లాన్ వేసుకుంటావు. ఇలాంటి ఏమనుకుంటారు, కొన్ని ఇలా చెబుదాము, ఇప్పుడు వాళ్ళ రియాక్షన్. నువ్వే పెద్ద డ్రామా, నువ్వు ముందర రిహార్సల్ చేసేస్తావు మైండ్లో. ఇలా చెబుదాము, మనం బుద్ధిరి దగ్గరికి వెళ్ళి ఇలాగ అడుగుదాము. ఇప్పుడు లీవ్ కావాలి, లీవ్ కావాలంటే తాతని ముత్తాతని అందరినీ చంపేస్తాం. అదేంటి? డ్రామా, అబద్ధం. అందుకే ముందుగానే నువ్వు మైండ్లో ప్రిపేర్ అయిపోతావు. మా తాతకు బాగోలేదు, మా అమ్మకు బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారు అంటే లోపల అనమాట. యూఆర్ ప్లానింగ్ ఇన్సైడ్. లోపల నువ్వు రిహర్స్ చేస్తున్నావు. దురాశ గర్భము ధరించి పాపం అక్కడ కంటుందంట. పాపము మనం ఏం చేస్తాం? బయట జరుగుతుందేమో పాపం అనుకుంటాం. తప్పు. లోపల బీజం పడిపోయి అది పరిపక్వం. పరిపక్వం అంటే ముగ్గిపోతుందంట. అది ముగ్గిపోయిన మామిడి పండు ఏమవుద్ది? రాలి కింద పడిపోద్ది. అది అక్కడ ఉండదు, కొమ్మ మీద ఉండదు, ఇంకా పొట్టుదిలేద్ది అంటారు. కరెక్ట్ గా పరిపక్వం అంటే ముగ్గిపోయింది అనమాట. ముగ్గిపోయినప్పుడే ఏమొస్తుంది? నీలో నుండి క్రియ బయటకు వస్తుంది. అదే యాక్చువల్ సిన్. అసలు పాపం అంటే అది. అంటే క్రియ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అది లోపల ఉన్న మూల పాపం కాస్త ఏం తీసుకొస్తుంది బయటికి? క్రియని తీసుకొస్తుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? మొదటి పాపము, మూల పాపము, అసలు పాపము. అసలు పాపము నుండి వచ్చేదే ఆత్మీయ మరణము. మరలా అసలు పాపము నుండి వచ్చేదే ఆత్మీయ మరణము అంటే క్రియ. మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరంటే ఆజ్ఞ అతిక్రమమై పాపము, పాపము వలన వచ్చు జీతము అదే దేవునితో ఉన్న సమాధాన స్థితి కోల్పోవటం అన్నమాట. స్పిరిచువల్ డెత్. మరి మూల పాపము నుండి వచ్చే మరణం ఏది? మూల పాపము నుండి మరణం వచ్చింది, అది భౌతికమైన మరణము. పుట్టినోడు చచ్చగా చావగా, పెద్దోళ్ళు అంటారు ఏంటి, పుట్టినవాడు గిట్టక తప్పదు, పుట్టినోడు చావాలి, రూల్ అది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మూల పాపం నుండి అందరికి వచ్చేసింది ఇది.
అంటే పుట్టినోడు ఖండితంగా చావాలి. మరి యేసుక్రీస్తు గారు కూడా చచ్చిపోయారు కదండి. ఆయన చనిపోయి సమాధిలోనే ఉన్నాడా? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయన ఒక్కడే మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడు. మిగతా ఎవరైనా వచ్చారా? రాలేదు. ఆదాము నుండి పుట్టుకొచ్చిన వాళ్ళలో మరణించిన వాళ్ళు ఎవ్వరు కూడా సమాధిలో నుండి బయటికి రాలేదు. ఆదాముకి అతీతుడిగా పైనుండి పుట్టుకొచ్చాడు చూడండి, మనల్ని అందరినీ రక్షించడానికి. ఆయన మరణించి సజీవుడుగా బయటకు వచ్చేసాడు. ఆయన ఒక్కడే. ఆయన ఈ సపరేట్ అన్నమాట. ఎప్పుడైనా ఆలోచించారు ఇలాగా? అంటే అందుకే పౌలు గారు అన్న మాట ఒకసారి చదువుకుని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. అసలు మీకు ఇది అర్థం కావాలి, బేసిక్ అర్థం కావాలని చెప్పాను ఈవేళ. అసలు రక్షణ ఎలాగ వస్తుంది మనుషులకి అనేది ఆ 3వ అధ్యాయంలో మనం తర్వాత చూస్తాం. అక్కడికి తీసుకెళ్ళడానికి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను మీకు. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. రోమీయులకు రాసినటువంటి పత్రిక ఇక్కడ 3వ అధ్యాయం కదా. ఓకే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుతాము? ఓకే, 10వ వచనం. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. యూనివర్సల్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. ఒక్కడు కూడా, అంటే మనుషుల్లో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఒకవేళ అందరూ యథార్థవంతులుగా పుడుతుంటే మరి నీతిమంతుడు ఒక్కడైనా ఉండాలి కదా. కానీ బైబిల్ అలా చెప్పట్లేదే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును. ఇప్పుడు వింటున్నారు వాక్యము, ఆ తలుపులోంచి వెళ్ళంగానే ఇక్కడి నుంచి అలాగే వెళ్ళిపోద్ది, ఎక్సిట్. అది గుర్తుండదు. గుసగుసలైతే 10 సంవత్సరాల నుంచి అయినా గుర్తుంటాయి లోపల మీకు. ఫలానా రోజున ఇలా అన్నావు కదా, అది గుర్తుంటుంది. ఇప్పుడు చెప్పింది వచ్చేవారం అడిగితే మీకు గుర్తుండదు. ఎందుకంటే గ్రహించే మనసు మీకు లేదు. ఇది ఎందుకంటే ఇది ఆత్మీయ ఆహారం. ఇది తినటానికి మనసు ఇష్టపడదు. అదే సాడీలు చెప్పండి, పేజీలు రాసేస్తారు ఎగ్జామ్ కనుక పెడితే. అంటే మన స్థితి అర్థమవుతుంది. ఇప్పుడు ఇది అయితే ఎక్కదండి, అసలు లోపలికి వెళ్దాం. అందుకే చెప్తున్నాడు, గ్రహించేవాడు, అసలు వాక్యాన్ని గ్రహించేవాడు ఎవడో లేడు. చూడండి, గ్రహించేవాడు ఎవడను లేడు, దేవుని వెదకువాడు ఎవడను. ఎందుకు వెతకలేకపోతున్నాడు? మనుషుల స్థితి అది. తమంతట తాము దేవుడి దగ్గరికి వెళ్ళే స్థితిలో మనుషులు లేరు. అందుకే రక్షణ నేను వెళ్ళి దేవుడిని ఎత్తుక్కుని పట్టేసుకున్నాను అని అనగలమా? లేదు. ఎందుకంటే మన స్థితి అది కాదు. మూల పాపంతో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని మీద కోరిక కలిగి నిలబడలేకపోతున్నారు. ఎందుకు? దావీదే కదా మనకి ఎగ్జాంపుల్. ధర్మశాస్త్రం అంతా తెలిసిన దావీదు మహారాజు గారు పాపంలో పడిపోయాడా? నిలబడలేకపోయాడు. తర్వాత అందరూ అలా చదవాలి. అందరూ అనే పదము ఏదో నాకు సంబంధం లేదు, నేను లేనని చదువుతున్నారు మీరు. ఎలా చదవాలి అది? అందరూ అని చదవాలంటే ఇంక నేను ఉన్నాను రా బాబు అని. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారని. మనం మామూలు తిట్టారు మనల్ని ఇలాగా, పనికి మాలినోడ. దేవుడే తిడుతున్నాడు చూడండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా
శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము వారి కడ నేను నా ఎదుట దేవుని భయము అని పెట్టుకుని చదివితే బాగుంటుంది. నిజమండి, మన స్థితి ఇదే. దేవునిలోనికి రాకముందు మన స్థితి ఏంటి? ఇదే. మరి ఇంతకీ నేను దేవుడి దగ్గరికి ఎలా రాగలిగాను అంటే మనకి ఆ రక్షణ గురించి అర్థం అవ్వాలి. అంటే ఇప్పుడు నేను నీతిమంతుడినా అనీతిమంతుడిని? యాక్చువల్గా అనీతిమంతుడిని, నో డౌట్. నేను అందుకే పాపులలో నేను ప్రధానుడిని అని మహాభక్తుడు అన్నాడు. ఒకవేళ పాపులందరినీ నిలవబెడితే ఫస్ట్లో నేను ఉంటానన్నాడు ఆయన. గ్రహించుకున్నవాడు అన్న మాట అది మన్నోటి రావాల. ప్రధానుడిని, పాపుల్లో నేను ప్రధానుడిని అన్నాడు చూడండి మహనీయుడు. అంటే మన స్థితి అదనమాట. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా మన స్థితిని మనకి తెలియజేస్తుంది. అంతర్గత ముఖమును చూపించే అర్థం బైబిల్ మన స్థితిని మనకు తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు అనీతిమంతుడు వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడగలడా? అవకాశం ఉందా? ఎందుకు నిలబడలేడు? దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు. ఇది మన యాంగిల్. అవునా? అంటే పర్లేదు నాయన, వచ్చే నాయన, ఏం పర్లేదులే అని అంటాడా దేవుడు? అంటాడా? అంటే దేవుడా? అలాగంటే దేవుడా? ఇప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతు అడుగుతున్నాడు, నేను మీకు ఎవరిని విడుదల చెయ్యాలి? అప్పుడు వీళ్ళు ఏమన్నారు? బర్నబా ఎవడం? నీతిమంతుడా? కరుడు గట్టిన నేరస్తుడిని విడుదల చేయమని అడుగుతున్నారు. బట్ పిలాతు ఏం చేశాడు? సరే, మీ కోరిక మేరకు బరబ్బాను విడుదల చేస్తాను అంటే బరబ్బాను నిర్దోషిగా విడుదల చేసేసాడు. ఎవరు? పిలాతు. నిజానికి కరుడు గట్టిన నేరస్తుడు బరబ్బా. సంవత్సరానికి ఎప్పుడు ఒకసారి ఇండిపెండెన్స్ డేనో ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెడతాడు. తెలుసు కదా మీకు? క్షమాభిక్ష అంటే ఏంటి? నేరస్తుడిని ఫ్రీగా వదిలేస్తారు. మరి దేవుడు కూడా అలా వదిలేస్తాడా నేరస్తుడిని? ఎందుకంటే మనం అందరము నేరస్తులమే కదా, అనీతిమంతులమే కదా, అపవిత్రులమే కదా, అపరిశుద్ధులమే కదా. దేవుడు కూడా ఏదో చూచి చూడనట్టు సర్లే నాయన ఇక మీదట అలా చెయ్యొద్దు అని వదిలిపెట్టేస్తాడా? ఒకవేళ అలా వదిలిపెట్టేస్తే దేవుడు అవుతాడా? ఎందుకు అవడం? దేవుడు ఎవరు? గాడ్ ఈజ్ హోలీ. గాడ్ ఈజ్ హోలీ. నీతిమంతుడు. నీతిమంతుడి సన్నిధిలో అనీతిమంతుడు వచ్చి నిలబడగలడా? ఛాన్స్ ఉందా? అస్సలు నో ఛాన్స్. నిలబడి భస్మం అయిపోతామంట మనం, బూడిద. ఆయన కన్నులు ఎదుట నిలబడలేమంట. చూద్దామా? బైబిల్లో చూస్తే ఎలా ఉంటుంది చూడండి. ఇది చదివి ముగించేసుకుందాం, అయిపోయింది మనకి. ఎక్కడ? కీర్తన 24వ అధ్యాయం చూడండి ఎలా ఉంటుందో. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం. అది ప్రతి వారం మీరు కీర్తనలు చదువుతున్నారు, మరి తెలియాలి. కీర్తనల గ్రంథం 24 మొదటి 3. భూమియు యెహోవావే, ఆయన సముద్రముల మీద, భూమికి సముద్రముల మీద పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? హూ క్యాన్? యెహోవా పర్వతం అంటే ఆయన సన్నిధి. యెహోవా పర్వతమునకు
ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? హూ కెన్ స్టాండ్ బిఫోర్ ద హోలీ గాడ్? అపరిశుద్ధుడు వెళ్ళి ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలబడగలడా? శ్వాస తీసుకోగలడా? చూడండి కండిషన్ ఎలాగుంది. ఎందుకు నిలబడలేడు? దేవుడు పరిశుద్ధుడు గనక అపరిశుద్ధమైంది ఏది కూడా ఆయన కళ్ళెదట ఉండలేదు అస్సలు. అంటే దేవుడు తన పరిశుద్ధతను బట్టి బేరమాడేవాడు కాదు. బేరం అంటే మీకు తెలుసు, బేరమాడటం అంటే తెలుసు కదా. చేపలు కొంటాం, మా అమ్మ పంపిది చేపలు కొనుక్కురారా అని. నాకు బేరమాడటం రాదు. ఎందుకు రాదు? బేరమాడాలంటే సాహసించాలి. చేపల అమ్మేవాళ్ళ దగ్గర వెళ్ళి 100 రూపాయలు చెప్పిన చేపని 20 రూపాయలకి అడిగావు అనుకో, ఏమంటారు వాళ్ళు? ఒక డైలాగు, కొన్న ముఖమే. విన్నారా? ఆ మాటకు చచ్చిపోవాలి అక్కడ. ఆ మాట వినకూడదని నేను ఎక్కువిచ్చి కొనేసి ఇంటికి వచ్చి మా అమ్మతో తక్కువ కొన్నానని చెప్పేవాడిని. మా అమ్మకి అర్థమైపోయేది వీడు బేరమాడలేదని. అది బేరమాడటం అనేది అందరి వల్ల కాదండి, అది అందరి వల్ల కాదు. చేపలు కొనడం చాలా, దానికి ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు దేవుడు పర్లేదు నాయన, పరిశుద్ధతే కదా, పర్లేదులే, ఇక మీద నువ్వు బాగానే ఉంటావు, రేపటి నుంచి కొంచెం నాయన బాగుండు అంటే సరే అలా బేరమాడేస్తాడా? బార్గెయిన్ చేస్తాడా? అంటే కండిషన్ ఎలాగుందో చూడండి. అంటే మనుషుడు ఎవ్వడు కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళలేడు అనమాట. ఈ లెక్కలో మనుషుల్లో ఎవ్వరు కూడా ఆయన సన్నిధికి వెళ్ళి నిలబడే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే పుట్టినోళ్ళందరూ ఎలాగొస్తున్నారు? పాపంలో ఉన్నారు, మూల పాపంతో వస్తున్నారు. ఖండితముగా ఇంకా మనం పాపమే చేస్తామన్నమాట. ఇది గనక నువ్వు ఒప్పుకోకపోతే నీకు క్రీస్తుతో పని లేదు. ఇంకా లేదు, నాలో మూల పాపం లేదు, నేను నిలబడగలను అని నువ్వు అంటే క్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు. వేరే రూట్లో నువ్వు పరలోకం వెళ్ళి ప్రయత్నం చేసుకో. కానీ అలాగే వెళ్ళొచ్చని చెప్తుందా బైబిల్? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పోనీ ఇంకోటి చూద్దాం, ఇంకొక వచనం చూడండి. అదే కీర్తనలో 143వ కీర్తన మొదటి 2 వచనాలు. 143వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. సజీవులలో, యూనివర్సల్ స్టేట్మెంట్. ఇదే యూనివర్సల్ స్టేట్మెంట్ అని అందరికీ వర్తించే పదం అది. సజీవులలో అంటే భూమి మీద పుట్టుకొస్తున్న వాళ్ళందరిలో, ఆదాము హవ్వమ్మల గర్భాన్ని నుండి పుట్టుకొస్తున్న వాళ్ళందరిలో ఎవడు కూడా నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడే అవకాశం ఎవరికి లేదు. అంటే మన స్థితి చూడండి ఎంత భయంకరంగా ఉందో క్రీస్తులకు రాకముందు. అంటే నా అంతటి నేను దేవుని సన్నిధిలో వచ్చే అవకాశము లేదు. ఎవ్వడు కూడా నిలబడలేడంట ఆయన సన్నిధిలో. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నేను అపరిశుద్ధుణ్ణి. సో నేను ఆయన సన్నిధులు, అందుకే ఏదైనా వనములో నుండి బయటికి త్రోసివేయబడ్డారు వాళ్ళు. ఇప్పుడు మనిషి ఆయన సన్నిధికి రావాలంటే ఎలా రావాలి అనేది వచ్చే వరం మనం చూద్దాం. సో ఇప్పుడు అర్థమైంది కదా. మొదటి పాపము మూల పాపము, అసలు పాపము. మొదటి పాపముకి ఎవరు? ఆదాము. మూల పాపానికి ఎవరు? వాళ్ళ నుండి పుట్టుకొస్తున్న వాళ్ళందరూ కూడా మూల పాపంతోనే పుడుతున్నారు. మూల పాపం ఉంటే ఏం పాపం చేస్తాం మనము?
అసలు పాపం బయటకు వచ్చేస్తుంది. అసలు పాపము నుండి వచ్చే శిక్షా విధేంటి? ఆత్మీయ మరణం. మూల పాపం నుండి కాదు. ఇప్పుడు ఆ చిన్న బిడ్డల్లో కూడా మూల పాపం ఉంది, కానీ క్రియ రాలేదు వాళ్ళ నుంచి బయటికి. అందుకే వాళ్ళకి ఆత్మీయ మరణము ఉండదు. చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డ తొట్టిలోనే చచ్చిపోయింది అనుకోండి, పరలోకం వెళ్తుందా నరకం వెళ్తుందా? పరలోకం వెళ్తుంది. ఎందుకు? అసలు పాపము రాలేదు కనుక. ఇది మైండ్లో ఎట్టుకుని కొన్ని సంఘాల్లో చిన్న పిల్లలకి చిలకరింపు. అసలు చిన్న పిల్లలకి పాపం అనగా ఏంటో తెలుసా? మరి ఎలాగెత్తున్నారు? ఎందుకంటే దే బిలీవ్ దట్ మూల పాపం ఉంది. ఆ మూల పాపాన్ని నువ్వు చిలకరింపుతో చేస్తావా? అలాగైపోద్దా? అసలు ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? చిన్న బిడ్డకి తెలీదు. అసలు తనలో ఈ మూల పాపం ఉన్న సంగతి చిన్న బిడ్డకి తెలుస్తుందా? తెలీదు. మరి ఎప్పుడు తెలుస్తుంది? దురాశ గర్భమున ధరించి పాపమును కనగా ఆ పాపము పరిపక్వమై మరణమును కనెను. అసలు పాపం కింద ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు వచ్చేస్తుంది ప్రాబ్లం. అందుకే యేసుక్రీస్తు ఏమంటారు? నీ పక్కనున్న వాళ్ళు వెన్నులు తుంచుకుని చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు, అసలు శుద్ధి శుభ్రం లేదు, ఇలాగున్నారండి నీ పక్కన ఉన్న వాళ్ళు, అసలు మర్యాద లేదు, కాలు కడుక్కోరు, ఏం చేయరు అని ఆయన తిడుతున్నప్పుడు ఆయన అన్నాడు ఒకటే. ఏమన్నాడు ఆయన? బయటి నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపరిశుద్ధపరచదు గాని లోపల నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్ర పరుస్తుంది. లోపల నుండి ఏమొస్తుంది? అసలు పాపం వస్తుంది బయటికి. ఇప్పుడు చూడండి ఎలాగ అర్థమవుతుంది బైబిల్ మీకు. ఇప్పుడు నువ్వు పక్కను చూడగలుగుతావు, నువ్వు చూడబుద్దేస్తుందా? అందుకే అంటాను, నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడు. నువ్వు పక్కన ఉన్న వాళ్ళ కంటిలో నలుసుని ఎతక్కో. నీ కంటిలోనే పెద్ద దూలం ఉంది, అది నీకు కనబట్లా. నిజంగా ఇది తెలిస్తే అండి ఎవరి మీద మనం వేలెత్తి చూపం. అసలు మీకు రాదు, ఆ మనసే రాదు. ఎందుకంటే నాలో ఎంత దరిద్రం పెట్టుకుని వేరే వాళ్ళ మీద ఏలేలా చెప్పగలుగుతాను నేను? బైబిల్ అలాగే చెప్పింది, నాకు అర్థమైంది అది బైబిల్లోంచి. అందుకే ఎప్పుడు బైబిల్ దగ్గరికి వచ్చేస్తే ఎంత బాగుంటుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన దీనస్థితి మనకి నేర్పుతూ ఉంటుంది, రోజు నేర్పుతూ ఉంటుంది. మీకు ఎంత ఆనందం జరుగుతుందో తెలుసా బైబిల్ చదివితే? ఆ రెస్పెక్ట్ అంతా ఇతరుల నుంచి మీకు దేవుడు అందిస్తాడు అనమాట. కాబట్టి ఇది మర్చిపోకుండా వచ్చేవారు వస్తే అసలు రక్షణ ఎలా వచ్చింది, మనిషి వచ్చి ఎలా నిలబడగలుగుతున్నాడు పరిశుద్ధ స్థలంలో అనేది వచ్చేవారు మనం చూద్దాం. అర్థమైందని చేయొద్దండి, నాకు సంతోషం వేస్తుంది. వచ్చేవారు మొదటి పాపం అంటే మొదటి పాపమా ఎక్కడ చెప్పారండి అనకండి దయచేసి. దానివల్ల ఉపయోగం ఉండదు. దయచేసి ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ముద్రించుకోండి. ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మా తండ్రి నాయన, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రాలు నాయన. నాయన మీ వాక్యం చదువుతుంటేనే గంభీరంగా ఉంది దేవా. నాయన ఎంత అదృష్టవంతులము నాయన, ఎంత మీ ప్రేమకు నాయన నోచుకోలేకపోతున్నాం నాయన. నాయన మమ్మల్ని ప్రేమించి ఈ వాక్కులను మాకు అందిస్తున్నందుకు స్తోత్రములు దేవా. నాయన మేము గొప్ప వాళ్ళము అని ఎప్పుడు కూడా మేము అనుకోము నాయన. మీ కృప లేకపోతే ఒక్క క్షణము కూడా నాయన మాకు మనుగడ ఉండదు దేవా. ఇక్కడున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం ఉంచుకోండి దేవా. వారి హృదయాల్లో ఈ అమూల్యమైన వాక్కులను భద్రపరుచుకుని మీ వాక్యానుసారంగా మేము బ్రతికి నేను మీకు విధేయులుగా చివరి వరకు ఉండేటట్లు, మీ కుమారుని పోలి నడుచుకునేటట్లు కృప చూపమని, మీ చిత్తమైతే మరొక వారంలో ఈ రీతిగా మేము చేరుకుని చిన్న కుటుంబముగా నాయన మేము మరిన్ని జ్ఞాన వాక్కులను ఆలోచిస్తూ సత్య సంబంధులుగా చివరి వరకు నిలబడేటట్లు మీ హస్తాల కింద మమ్మల్ని భద్రపరచమని
మా నిమిత్తము త్వరలో మీరు పంపినైనా మీ ప్రియ కుమారుడు మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.